టార్గెట్ చేస్తూ వరుసబెట్టి ఇబ్బందులకు గురి చేసి ఏదో నా కళ్ళల్లో భయం చూద్దాం అనుకుంటున్నారేమో. నాకు బాధేస్తుంది ఎప్పుడు తెలుసా, అవతలోడి కళ్ళల్లో అవతలోడు ఏదైనా పెయిన్ లో ఉండి నా దగ్గరకు వస్తే బాధేస్తుంది. అప్పుడు ఏదైనా కళ్ళెంబడి నీళ్ళు రావచ్చేమో అవతలోడు బాధ చూస్తే. కానీ నీలాంటి వాళ్ళు భయపెట్టాలంటే నాకేం బాధ అనిపించదు, నాకు భయం అస్సలు అనిపించదు నీలాంటి వాళ్ళు భయపెట్టాలని చూస్తే. మీకు రాజకీయాలు ఎందుకు అవసరమో చెప్పనా. ఒకటి, రత్తయ్య గారు అంటే నాకు చాలా అభిమానం. ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. ఎంతో మందికి ఒక విద్యా సంస్థలు పెట్టి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతం ప్రజలు ఆయన్ని గౌరవిస్తారు. నాకు అదే గౌరవం ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ఈరోజు వారి కొడుకు గురించి ఇన్ని నిజాలు, ఆయన తప్పు చేశాడు కాబట్టి ఇవన్నీ నేను బయట పెట్టాల్సి వస్తుంది. సో కృష్ణదేవరాయలు గారికి రాజకీయాలంటే ఈ రాజకీయాల వల్ల వాళ్ళకి లబ్ధి జరుగుతుంది కాబట్టి ఆయనకు రాజకీయాలు కావాలి. కానీ విడుదల రజనీకి అట్లా కాదు. ఎందుకంటే నేను నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల వల్ల నా రూపాయి నా ఆస్తులే నేను కోల్పోయాను తప్పితే నేను రాజకీయాల వల్ల ప్రజల వల్ల రాజకీయం వల్ల ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో నేను రాలా. నాకు అవసరం లేదు కూడా, బై గాడ్స్ గ్రేస్. ఎందుకంటే ఒక ల్యాండ్ ఎంచుకోవడము, దాన్ని కార్ చౌకగా దాన్ని ప్రాసెస్ చేసుకోవడము, దాన్ని కొట్టేయడము, ఇది వీళ్ళు అంటే రాజకీయాల వల్ల వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వీళ్ళు చేసే పనిది. అసలు విషయం గురించి మాట్లాడకుండా ఇది ఏంటమ్మా వీళ్ళందరికీ ఎందుకు ఈ స్టోన్ క్రషర్స్ వాళ్ళ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నావు, వీళ్ళ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నావు, ఇప్పుడు ఎందుకు అసలు వెనక్కిస్తా అంటున్నావు అనే దాని గురించి మాట్లాడకుండా ఉండాలి. ఈ టాపిక్ అంతా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా పాత టాపిక్స్ ఏదో తీసి వేరే టాపిక్స్ డైవర్షన్ చేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రజలకు తెలుసు, వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎటువంటి వారు అని చెప్పి, కాబట్టి వాళ్ళని నిర్ణయిస్తారు. కానీ ఒకటైతే చెప్తా ఉన్నా, నన్ను ఇప్పటిదాకా నేను ఎవరి గురించి మాట్లాడలేదు. ఎలక్షన్ సమయంలో కూడా ఎలక్షన్లో ఏదో నేను చేశాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పవాలి. టైమే అందరికి సమాధానం చెప్తే నేను ఉద్దేశం. నిజంగా టైమే కొంతమందికి సమాధానం చెప్పింది, వాళ్ళే తెలుసుకున్నారు అంతే. ఒక తప్పు తర్వాత మీరు చేసి దానిపైన వాళ్ళు స్టోన్ క్రషర్స్ వాళ్ళు వెళ్ళారు, పోలీసులు కేసు పెట్టారు, దాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉంటే ఇదేదో మేము రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, బ్లూ బుక్ రాజ్యాంగం, ఇది ఎక్కడి వీళ్ళందరికీ మరి సమాధానం చెప్తారు. వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుని వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళందరూ కూడా మరి ఇదేం పద్ధతి? కాబట్టి ఒకసారి మాట్లాడే ముందు మనం ఏం చేసాము, మనం నిజం మాట్లాడుతున్నామా అబద్ధం మాట్లాడుతున్నామా బేరీజ్ వేసుకొని మాట్లాడితే బెటర్. దాన్ని తప్పి మాట్లాడితే తప్పకుండా అన్ని బయటకు వస్తాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని ఏదైతే క్యారెక్టర్ అసాసినేషన్ కానీ టాపిక్ డివర్షన్ కానీ ఇవన్నీ కూడా మీకు ఎవరో బ్రీఫ్ చేస్తూ ఉన్నారు. నేను వారికి చెప్తా ఉన్నా, నేను 2024 జనవరిలో నేను రిజైన్ చేసి బయటకు వచ్చాను. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా నేను ఏ ఒక్క వ్యక్తి గురించి కానీ బయట కానీ మీడియా ముఖంగా కానీ పబ్లిక్లో ఎలక్షన్స్ టైంలో కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ ప్రైవేట్గా కానీ ఎక్కడా కూడా నేను ఏ వ్యక్తి గురించి మాట్లాడింది లేదు. ఏ వ్యక్తి గురించి తప్పుగా ఎవరి దగ్గర మాట్లాడింది లేదు. కానీ ఈరోజు ఎవరైతే మీరు వెనకమాల నుంచి మాట్లాడిస్తూ ఉన్నారో, ఎవరైతే మీకు ఈ టాపిక్ డైవర్షను క్యారెక్టర్ అసాసినేషన్కి ట్రై చేస్తూ ఉన్నారో, నేను వారికి చెప్తా ఉన్నా, ఇప్పటిదాకా నేను రిస్ట్రైన్గానే ఉన్నాను, నేను ఎక్కడ మాట్లాడను. కానీ ఈ రోజు నుంచి నాకు కూడా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, నేను మాట్లాడే అవకాశం వస్తుంది, నాకు చాలా అవెన్యూస్ ఉంటాయి. వచ్చిన అవకాశంలో వచ్చిన ప్రతి ప్లాట్ఫామ్ మీద వచ్చిన ప్రతి అవెన్యూలో కూడా నేను మిగతా వాళ్ళలాగా ఏదో బూతులు తిట్టే కార్యక్రమం నా వల్ల కాదు, నాకు చేత కాదు. లేకపోతే మిగతా వాళ్ళలాగా ఈవిడ చెప్పినట్లు నిన్న అబద్ధాలు చెప్పడం అనేది నాకు చేత కాదు. నేను నిజమే చెప్తాను, ఏదైతే ఉందో ఆ ఫ్యాక్ట్స్ మొత్తం మేము బయటికి చెప్తాను. ఈ విషయమే కాదు చాలా విషయాల గురించి మాట్లాడతాను, పేర్లతో సహా తీసుకొని మాట్లాడతాను. ఇది ఎంత దూరం వెళ్తుందో చూసుకున్నాం. మీ అందరికీ చెప్పేది ఒకటే, మీ వెనకమాల ఎవరైతే ఉండి మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్పేది ఒకటే, మీరే మొదలుపెట్టారు, ఇప్పుడు దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా దీనికి తగిన విధంగా సరైన సమయంలో తప్పకుండా వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కటి ఉపయోగించుకొని పేర్లు తీసుకుని కూడా మాట్లాడతారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం.